గుడ్ ఆఫ్టర్నూన్ డిఎస్ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకసారి చూడండి, నిన్న విద్యా దృక్పథాల్లో రాధాకృష్ణన్ కమిషన్ గురించి చెప్పాం కదండి. ఈరోజైతే సెకండరీ విద్యా కమిషన్ అకాడమీ బుక్స్ నుండి మీకు చూపిస్తూ నోట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను. కొన్ని ప్రాక్టీస్ బిట్స్, డైలీ 10 ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నాం కదా, ఈరోజు కూడా 10 బిట్స్ చేద్దాము. నేనైతే ఓన్గా ప్రిపేర్ చేసి చెప్తున్నాను బిట్స్. ఓకే, నెక్స్ట్ మనం ఇది ఓల్డ్ బుక్ నిన్న చెప్పేసాం కదా. వీడియో కంటిన్యూగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఎందుకంటే టాపిక్ టెక్స్ట్ బుక్లో ఉన్నది మనం డైరెక్ట్గా చదువుతున్నాం కాబట్టి మనకి అర్థం అవ్వాలంటే ముందు మొత్తం చూడాలి. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ కొంచెమే ఉంది, అంటే సెకండరీ విద్యా కమిషన్ గురించి కొంతే ఉంది. నెక్స్ట్ ఇది వచ్చి మన ఏపీ రిలీజ్ చేసిన బుక్, కొంచెం ఎక్కువగానే ఇచ్చారు. సరే, మన 2 బుక్స్ను దగ్గర పెట్టుకుని ప్రిపేర్ అవుదాం, ఓకేనా. ఫస్ట్ అయితే ఓల్డ్ బుక్లో ఏముందో ఒకసారి చూద్దాం. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఆల్రెడీ రాధాకృష్ణ కమిషన్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు చూడండి, సెకండరీ విద్యా కమిషన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు టెట్లో కానీ డిఎస్సిలో కానీ ప్రతి ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఈ బిట్టు. ఇయర్ ఇంపార్టెంట్, 1952-53 మొదలియార్ కమిషన్ అని కూడా అంటారు. 1952లో డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అధ్యక్షున ఏర్పడింది. కాబట్టి ఈ కమిషన్ని మొదలియార్ కమిషన్ అంటారు. దీనిలో కొన్ని సిఫార్సులు ఇచ్చింది అని చెప్పుకున్నాం కదా. ఆ సిఫార్సులు ఏంటంటే చూడండి, ప్రాథమిక ఎలిమెంటరీ విద్యాభివృద్ధికి కూడా కారణమయ్యాయి. ప్రాథమిక విద్యను విశ్వవిద్యాలయ విద్యను అనుసంధానం చేసేదే సెకండరీ విద్య అని విద్యా కమిషన్ యొక్క అభిప్రాయం. భావి నాయకత్వానికి విద్యా వ్యవస్థ మార్గదర్శనం చేయాలి. విద్యా ప్రణాళికలో అంటే కరికులంలో ఏముండాలంటే భాషలు, గణితం, సాంఘిక శాస్త్రాలు, సామాన్య విజ్ఞాన శాస్త్రాలు, కళలు, సంగీతం, చేతి పనులు, వ్యాయామ విద్య మొదలైన బోధనాంశాలు ఉండాలి. బోధనలో ఆధునిక పద్ధతులను ఉపయోగించాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ అందుకనే అండర్లైన్ చేశాను. శీల నిర్మాణానికి తగిన పాఠ్యాంశాలను ఎంపిక చేసి బోధించాలి. అంటే విద్యార్థి సర్వతోముఖ వికాసాన్ని పరీక్షించే ఏర్పాట్లు చేయాలన్నమాట. అధిక సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించి పాఠశాలల నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చాలి. ఇదంతా నేను రెడ్ పెన్తో ఇప్పుడు రాసింది కాదండి, 2018లోనే ప్రిపేర్ అయినప్పుడు ఇవన్నీ చేశాను అనమాట. అప్పుడు మా సార్ ఇలా నోట్ చేసుకోండి అని చెప్పారు, సో అలా నోట్ చేశాను అనమాట. మీకైతే కనిపిస్తుంది కదా నీట్గా. ఓకే, పుస్తక జ్ఞానం కంటే వృత్తి విద్యలో విద్యార్థుల నైపుణ్యత పెంచాలని బహుళార్థ సాధక అంటే మల్టీపర్పస్ పాఠశాలను ప్రారంభించాలని ఈ కమిషన్ సిఫార్సు చేసింది. ఇంతవరకే ఉంది ఈ బుక్లో. అయితే మధ్యలో అక్కడక్కడ కొన్ని అయితే సిఫార్సులు కనిపిస్తాయి. మనమైతే ఇప్పుడు న్యూ బుక్లోంచి చూద్దాం. చూడండి, ఇది న్యూ బుక్లో కొంచెం క్లియర్గానే ఇచ్చారు. మాధ్యమిక విద్యా కమిషన్ అంటారని చెప్పుకున్నాం కదా, 1952-53 విద్యను పునర్వ్యవస్థీకరించడానికి, అభివృద్ధి చేయడానికి చేపట్టవలసిన చర్యలు సూచించారు. ఇక్కడ చూడండి, 1952 అక్టోబర్ 6వ తేదీన జరిగింది. ఈ సమావేశం ఎప్పుడు జరిగిందంటే అక్టోబర్ 6వ తేదీ. దీనిలో 10 మంది సభ్యులు ఉంటారు. ఇక్కడ లక్ష్మణస్వామి మొదలయ్యారు అనే ఆయన ఎవరంటే అప్పటి మద్రాసు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అనమాట. ఓకే, ఇక్కడ 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. నెక్స్ట్, దేశంలో యువతను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఉన్నత విద్యలో ప్రమాణాలు బాగుండాలంటే మాధ్యమిక విద్యలో ప్రమాణాలు బాగుండాలి. దీంతోపాటు 14 సంవత్సరాలలోపు పౌరులందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామని రాజ్యాంగం హామీ ఇస్తుంది. దీంతోపాటు దేశంలో భాషా సమస్యపై కూడా స్పష్టమైన వైఖరి ఉండాలి. నెక్స్ట్, పూర్వరంగం అన్నారు. ఇది మనం ఆల్రెడీ ముందు ఏమేమి వచ్చినాయి అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏమి వచ్చినాయి అవన్నీ మనకి సిఫార్సులు ఇంపార్టెంట్ కాబట్టి సిఫార్సుల గురించి చదువుకున్నాం. చూడండి, కమిషన్ సిఫార్సులు. ఈ విధానంలో ప్రాథమిక విద్య అంటే 3 సంవత్సరాలు మధ్య పాఠశాల దశ, ఆ తర్వాత 4 సంవత్సరాలు మాధ్యమికోన్నత దశ, అంటే ఇంకా ఇంటర్మీడియట్ ఉండదన్నమాట. డిగ్రీ కోర్సు 3 సంవత్సరాలు ఉంటుంది. గతంలో ఉన్న 11 సంవత్సరాల ప్రాథమిక పాఠశాల విద్య 1 సంవత్సరం PUC యథాతథంగా కొనసాగుతాయన్నారు.
నెక్స్ట్ బహుళ ప్రయోజన మల్టీపర్పస్, మనం ఓల్డ్ బుక్లో కూడా సేమ్ ఉంది కదా. పాలిటెక్నిక్లో అవకాశం ఇవ్వాలి. మల్టీపర్పస్ స్కూల్స్లో విడిగా కానీ ఎక్కువ సంఖ్యలో సాంకేతిక పాఠశాలలు స్థాపించాలి. అంటే వృత్తి విద్యకి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. గ్రామీణ పాఠశాలలో తోటల పెంపకం, కుటీర పరిశ్రమలు మొదలైన కోర్సులు ప్రారంభించాలి. మాధ్యమిక స్థాయిలో బోధనా భాషగా మాతృభాష లేదా ప్రాంతీయ భాష ఉండాలి. నెక్స్ట్ ప్రాథమికోన్నత దశలో ప్రతి విద్యార్థి కనీసం 2 భాషలు నేర్చుకోవాలి. అంటే అప్పర్ ప్రైమరీ ఆ దశ. ప్రైమరీలో హిందీ ఇంగ్లీష్ భాషలను బోధించాలి. 2 ఒకేసారి ప్రవేశపెట్టకూడదనమాట. నెక్స్ట్ ప్రాథమికోన్నత దశలో క్రింది సబ్జెక్టులు ఉండాలి: భాషలు, సాంఘిక శాస్త్రం, జనరల్ సైన్స్, మ్యాథ్స్, కళ, సంగీతం, క్రాఫ్ట్, శారీరక విద్య. నెక్స్ట్ ఉన్నత పాఠశాల మాధ్యమికోన్నత దశల్లో సబ్జెక్టులు ఈ క్రింది సబ్జెక్టులు ఉండాలంట: భాషలు ఉండాలి, లాంగ్వేజెస్ అనమాట, జనరల్ సైన్స్, సాంఘిక శాస్త్రం, క్రాఫ్ట్. ఓకే. నెక్స్ట్ 7 గ్రూపులు ఉంటాయి: మానవ శాస్త్రాలు, సైన్సెస్, సాంకేతిక సబ్జెక్టులు, వ్యాపార సబ్జెక్టులు, వ్యవసాయ సబ్జెక్ట్స్, లలిత కళలు, హోమ్ సైన్స్. పాఠ్యపుస్తక తయారీకి ప్రత్యేక కమిటీ నియమించాలి. నెక్స్ట్ బట్టి అభ్యసనానికి బదులు కృత్యాధార పద్ధతి. అంటే వాళ్ళు పాల్గొంటారు కాబట్టి వాళ్ళకి గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, బట్టి పట్టడానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రాజెక్ట్ పద్ధతిని, కృత్యాధార పద్ధతిని బోధించాలి. విద్యార్థి స్పష్టంగా ఆలోచించేలా, భావాలను వ్యక్తీకరించేలా చేయాలి. మంచి విలువలు, సరైన వైఖరుల అలవాట్లను పెంపొందించాలి. నెక్స్ట్ ఇవన్నీ మనకు తెలిసిందే. సామూహిక ఆటలకు, సహపాఠ్య కార్యక్రమాలకు ప్రాముఖ్యం ఇవ్వాలి. స్కౌట్స్, ఎన్సీసీని ప్రోత్సహించాలి. వీటికి ఆర్థిక సహకారం అందించాలి. ప్రథమ చికిత్సలో జూనియర్ రెడ్ క్రాస్లో శిక్షణ ఇవ్వాలి. నెక్స్ట్ గైడెన్స్ కౌన్సిలింగ్ సేవలు ఇవ్వాలి. ఇక్కడ చూడండి, 40 సంవత్సరాలలోపు ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి శారీరక కార్యక్రమాల్లో పాల్గొనాలి. శారీరక విద్య, ఆరోగ్య విద్యను అందజేయాలి. నెక్స్ట్ వ్యాసరూప ప్రశ్నలను తగ్గించి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ పెట్టాలి. పిల్లల సమగ్ర వికాసాన్ని సూచించే పాఠశాల రికార్డును ప్రవేశపెట్టాలి. డిగ్రీతో పాటు బోధనా డిగ్రీ కూడా ఉండాలి. టీచర్స్ సొంతంగా ట్యూషన్స్ చెప్పడాన్ని నిషేధించాలి. ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు స్థాపించాలి. ఇది ఒకసారి అడిగారండి. ఉపాధ్యాయులకి ఏంటంటే హయ్యర్ సెకండరీ ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన వాళ్ళకి 2 సంవత్సరాలు శిక్షణ ఇవ్వాలంటే, డిగ్రీ అయిన వాళ్ళకి బీఎడ్. ఇది మారలేదు, పైది మారింది కదా. రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ చైర్మన్ ఉండే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉండాలి. దీనిలో 25 మంది సభ్యులు ఉండాలి. ఉపాధ్యాయ శిక్షణను పర్యవేక్షించడానికి ఉపాధ్యాయ శిక్షణ బోర్డు ఉండాలి. ఇంపార్టెంట్, అందుకనే అక్కడ ఇప్పుడు ఇవన్నీ దగ్గరగా చేర్చి ఒక 4 పాయింట్స్, 4 or 5 పాయింట్స్ ఇచ్చారు చూడండి. పాఠశాల వాతావరణం ఎలా ఉండాలంటే గదులు ఉండాలి, వనరులు, పాఠశాలకు వనరులు సమకూర్చుకోవడానికి కష్టం కాదు, అలాంటి పాఠశాలలు ఉండాలి అని. సహపాఠ్య కార్యక్రమాలు అంటే కో కరిక్యులర్ యాక్టివిటీస్ అనమాట. అలా చేయటం వల్ల ఏంటంటే పిల్లలకి సమగ్ర మూర్తిమత్వం పెంపొందుతుంది. మ్యాగజైను, చర్చలు, డ్రామాలు, ఆటలు, సమాజ సేవా కార్యక్రమాలు, ప్రాజెక్టులు, సంగీతం, నృత్యం మొదలైన కార్యక్రమాలు ఉంటే మంచి లక్ష్యాలు పెంపొందుతాయి అన్నమాట. చేతి వృత్తులు, ఉత్పాదక కార్యక్రమం. దీనివల్ల సిద్ధాంతానికి ఆచరణకు మధ్య సమయం ఏర్పడుతుంది. చూడండి, నోట్ చేసుకోండి కొంచెం. పాఠశాల గ్రంథాలయాలు ఉండాలండి. మంచి మంచి పుస్తకాలు ఉండాలి. ఏ పాఠ్య పుస్తకం అన్ని ప్రశ్నలకు సమాధానం కాదు కాబట్టి కొన్ని మంచి పుస్తకాలు ఏర్పాటు చేస్తే పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సమాజ కేంద్రంగా పాఠశాల. అంటే పాఠశాల అనేది పెద్ద సమాజంలో ఉన్న ఒక చిన్న సమాజం కాబట్టి విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి వార్షికోత్సవాలని, పేరెంట్స్ డే అని, మొన్న పీటీఎం డే అని ఏర్పాటు చేశారు కదా, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని, అలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. వృత్తికి పునరంకితం కావడం. ఉపాధ్యాయులు వచ్చి యాంత్రికంగా చెప్పడం కాకుండా పిల్లల్లో మమేకమై చెప్పాలి. కొత్త పుస్తకాలు చదవాలి, సృజనాత్మకంగా ఉండాలి. వారి బోధనా పద్ధతులు, పరీక్షల నిర్వహణలో ఒక నూతనత్వం ఉండాలి. పాఠశాల స్వేచ్ఛ అంటే పిల్లలు తాము బంధించబడుతున్నాం అనే భావనలో ఉండకుండా స్వేచ్ఛగా వారికి బోధన జరగాలన్నమాట. వారి బోధనలో సహపాఠ్య కార్యక్రమాల నిర్వహణ మొదలైన వాటిలో స్వేచ్ఛగా ఉండేలా విద్యాశాఖ కృషి చేయాలని ఈ కమిషన్ భావించింది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ వరకు అయితే సెకండరీ విద్యా కమిషన్. కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి, అంతా రాయక్కర్లేదు, ఇంపార్టెంట్.
మనకి ఇప్పుడు చెప్పుకున్నాం కదా పాఠశాల వాతావరణం అంటే సెకండరీ విద్యా కమిషన్ సిఫార్సు చేసిన వాటిలో ఇవి ఉన్నాయి. ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఎప్పుడు అక్టోబర్ 6న కొత్తగా ఉంది కాబట్టి బిట్ కొత్తది కాబట్టి అక్టోబర్ 6న స్టార్ట్ అయింది. ఎంతమంది సభ్యులు ఉన్నారు? 10 మంది సభ్యులు ఉన్నారు. అలా కొన్ని పాయింట్స్. నెక్స్ట్ ఈరోజైతే నిన్న 10 బిట్స్ చెప్పాను. నిన్న వీడియో చూస్తే తెలుస్తుంది. ఈరోజు ఒక 10 బిట్స్ మీరు ఆన్సర్ చేసి నాకైతే కమెంట్ చేసి చెప్పండి. పిల్లలు ప్రతి సంవత్సరం కృతజ్ఞులుగాక ఒకే తరగతిలో ఉండిపోవటాన్ని ఏమంటారు? అంటే ప్రతి సంవత్సరం పాస్ అవ్వటం అంటారు కదా, అలా కాకుండా ఒకే క్లాస్లో ఉండిపోతే ఏమంటారు? అపవ్యయం, స్తబ్దత, పై రెండు ఏది కాదు. ప్రాథమిక విద్యా వ్యాప్తికి 1971లో దేశంలో మొట్టమొదటిసారిగా నాన్ డిటెన్షన్ పద్ధతి ప్రవేశపెట్టిన రాష్ట్రం మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. 1990 సంవత్సరాన్ని అక్షరాస్యత సంవత్సరంగా ఎవరు ప్రవేశపెట్టారు? ఎవరు ప్రకటించారంటే సార్కా, యుఎన్ఓనా, నామా, G7? ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంతమంది నోటిఫికేషన్ తర్వాత చదువుదాము అప్పుడైతేనే మనకి చాలా ఇది ఉంటుంది, అది అలా ఆలోచిస్తూ టైం అయితే చాలామంది వేస్ట్ చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. అలా వేస్ట్ చేస్తే జాబ్ రాదు. మనం కష్టపడితేనే మన దగ్గరికి జాబ్ వస్తుంది. మనం ఇప్పటి నుంచి కష్టపడకపోతే అసలు అనవసరం అనమాట. సో మీరు టైం వేస్ట్ చేసుకోకండి, చదవండి. సోషల్కి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉన్న టైంని వేస్ట్ చేసుకోకుండా చదవండి. ఓకే. ఇంగ్లీష్ అధికార భాషగా ఉన్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్, అస్సాం, త్రిపుర, నాగాలాండ్. నాకే దేశ పాలనాధికారం ఉంటే ఈరోజే బాలబాలికలకు విదేశీ భాషలో బోధించడాన్ని ఆప్ చేయిస్తా. ఈ మాటలు అన్నది ఎవరు? నెహ్రూ, తిలక్, అంబేద్కర్, మహాత్మా గాంధీ. నెక్స్ట్, ఉపాధ్యాయ సాధికారత అంటే ఏంటి? అంటే ఉపాధ్యాయుని అధికారుల బదలాయింపు, ఉపాధ్యాయునికి అధికారాల బదలాయింపు, ఉపాధ్యాయుడి శక్తి సామర్థ్యాల పెంపుదల, ఉపాధ్యాయ సంస్థ. సరైన దానికి టిక్ చేసి ఆన్సర్ చేయండి. ఓకే. నిన్న చాలామంది ఆన్సర్ అయితే చేయలే. ఎవరో ఒక మేడం అయితే నాకు 8 మార్క్స్ వచ్చినాయి మేడం అని చెప్పింది. వాళ్ళకి కంగ్రాట్స్. కనీసం ఆన్సర్ చేసి ఒక చిన్న లైక్ చేస్తే ఏమవుతుంది? నాకైతే ఎంకరేజ్గా ఉంటుంది కదా. ఆన్సర్ చేయండి. నిజంగా కష్టపడే వాళ్ళైతే చూసి చదువుతారు, టైం వేస్ట్ చేయరు. తమ్నైల్లో చూశారు కదా, అప్పుడే చదువుదాం అనుకుంటే మాత్రం కష్టం. ఆంధ్ర ఉపాధ్యాయ సంఘం STU ఏర్పడిన సంవత్సరం 1912, 1913, 1924, 1934. DIET స్థాపన ఏ సంవత్సరంలో జరిగింది? 1990, 1979, 1999, 2003. NCERT స్థాపించిన సంవత్సరం 1961, 1966, 1967, 1968. పాఠశాలలో నిర్వహించే అతి విస్తృతమైన రిజిస్టర్ క్యాష్ బుక్, లీవ్ స్టేట్మెంట్ బుక్, అడ్మిషన్ రిజిస్టర్, టీవీ రిజిస్టర్. ఫ్రెండ్స్, వీటికి ఆన్సర్ నాకైతే నిజాయితీగా ట్రై చేయండి, నిజాయితీ చూడండి, చదివితే పెట్టగలుగుతారు. ఓకేనా? ఆన్సర్ చేయండి. నేనైతే రివీల్ చేస్తున్నాను ఒక్కసారి, మీరు కూడా టెన్షన్ పడకుండా ఉండాలి కదా. చూడండి ఆన్సర్స్ ఇవి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో నాకు కమెంట్ చేసి చెప్పండి. చదవండి. ఒకటికి 1 or 2 టైమ్స్ చదివితే బిట్స్ అలా మైండ్లో ఉండిపోతాయి. చిన్న చిన్న పాయింట్స్ నోట్ చేసుకోండి. కష్టమైన బిట్ ఏదైనా ఉంటే రాయడానికి ట్రై చేయండి. ఆన్సర్ రాయడానికి ట్రై చేస్తే అది మైండ్లో ఉండిపోద్ది. ఒకసారి రాసింది 10 సార్లు చదివిన దాంతో సమానం అంటారు కదా. నిన్న బిట్స్ నేను చేశాను. నిన్న బిట్స్కి ఆన్సర్స్ కూడా నేను చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.